ఇందాక చెప్పాను కదా చందు సంగీత యశ్విన్ తీసుకుని వస్తున్నారని. వాళ్ళు ఆల్రెడీ వచ్చేసారు, మండపేటలో ఉన్నారు ఎంట్రెన్స్లో. ఎందుకంటే వెయిట్, సంగీతకి నెమలిక దొరకలేదు. సర్లే ఇంక ఇక్కడ మండపేటలో తీసుకుందాంలే, ఆగండి అని చెప్పాను. ఇప్పుడు నెమలికి తీసుకుంటాము. వాళ్ళు ఆల్రెడీ నా కోసం వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళని కలుద్దాం. వాళ్ళు వచ్చారో లేదో కూడా మీకు చూపిస్తాను, ఓకేనా? వెయిట్. మీకు ఇంకో సర్ప్రైజ్ ఏంటంటే, ఇందాక నేను డిఐవై చేస్తున్నప్పుడు ఒక టాపిక్ తెలిసింది నాకును. ఇంట్లో వాళ్ళు డిసైడ్ అయ్యారని. అదేంటంటే ఒక ఫేమస్ టెంపుల్కి వెళ్ళబోతున్నాం మేము. ఆ టెంపుల్ గురించి సంగీతకు కానీ మా హస్బెండ్కి కానీ చాలా రోజుల నుంచి అదే కళలోకి రావటం, దాని గురించి డిస్కషన్ అస్తమానం వినటం జరుగుతుంది. సరే ఒకసారి వెళ్దాం అని జరిగింది. అది ఈ మధ్యలో చాలా ట్రెండ్ అవుతుంది టెంపుల్. ఆ టెంపుల్కి వెళ్దాం. అది మేము ఎలా వెళ్తాం ఏంటనేది కూడా చూపిస్తాం. టెంపుల్ కూడా మీకు అప్పుడే రివీల్ చేస్తాను ఏం టెంపుల్ అని, ఓకేనా? వెయిట్. ఏమో నేను ఇప్పుడే చూస్ చేసుకున్నాను. ఫైనల్లీ నెమలికి తీసుకోవడానికి అయితే వెళ్తున్నాము. తీసుకుంటాము లేదు చూద్దాం, మాకు తెలిసి దొరకదు. సింగిల్గా అయితే దొరకదు అనుకుంటున్నాను. నేను ట్రై చేస్తాను, లేకపోతే ఇంక నార్మల్గా రెడీ చేస్తాము. ఆల్రెడీ షాప్కి వెళ్ళాము, చూసాము, లేదన్నారు, దొరకలేదు. ఒకసారి చూద్దాం మళ్ళీ. ఫైనల్లీ దొరికేసింది. సంపాదించాము ఎలా అయితే కష్టపడి. ఇంక ఇది ఒకటి మిస్, ఇప్పుడు ఇది కూడా దొరికేసింది. రేపొద్దున్న యశ్వి ఎలా సపోర్ట్ చేస్తుందని చూడాలి. మ్యాక్సిమం అది తిక్కలదే. పడుకోబెట్టి పారాని పెట్టి ఇవన్నీ చేయాలని అనుకుంటున్నాం. అది కూడా చూద్దరు కానీ కంటిన్యూ అవుతుంది. పడ్డ పాటలు కూడా చూద్దరు. మెయిన్ అదే, అది ఒక వీడియో కింద చూడండి. మీకు యశ్వి ఎంత టార్చర్ చేస్తుందో అర్థమవుతుంది. యశ్వితో ఇప్పుడు ఎంతో ఇష్టపడి అన్ని రెడీ చేశాను, కానీ ఆవిడ అన్ని పెట్టుకుంటుందో లేదో తెలియదు. ఇందాక చెప్పాను కదా సాఫ్ట్ మెటీరియల్, ఇలాంటి కాటన్ డ్రెస్సులు అలవాటు దానికి. ఇలాంటివి ఇంత గజిబిజి ఉంచుకోదు, ఇరిటేట్ అయిపోతుంది. అసలు హార్డ్గా ఉంటే అసలు. తను మాత్రం సపోర్ట్ చేసిందంటే చాలా లక్కీ. వీడియో అయితే ఎక్సలెంట్ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు పాలు అదే వెన్న తిన్నట్టు కావాలి కదా. నా దగ్గర చిన్న పాట్ ఉంది, కుండ ఉంది. దానికి సంబంధించి దూది ఏదో ఒకటి సెట్ చేయాలి. అది కూడా చూద్దరు కానీ ఏం చేస్తాను ఏంటి అలాంటి ఏర్పాట్లు చేస్తాను. అది ఏదైనా చిన్న డెకరేషన్ కూడా చేద్దాం అనుకున్న. బ్యాక్ డ్రాప్ అవును కానీ కూర్చోబెట్టి మరిది గారు వస్తారే పొద్దున్న వీడియో తీయడానికి. బ్యాక్ డ్రాప్కి ఏదైనా సెట్ చేయాలి, ఓకేనా? అది కూడా చూద్దరు కానీ కంటిన్యూ. ఫైనల్లీ బయలుదేరాం, దారిలో ఉన్నాం జస్ట్ ఇప్పుడే. ఇంకా ఆర్టీసీ దగ్గర చిన్న పని ఉంటే చూసుకున్నారు మా ఇష్యూ తల్లి. మేము ఎక్కడికి వెళ్తున్నాం ఏంటని చెప్పలేదు కదా. ఊరైతే చెప్తాను, కాకినాడ వెళ్తున్నాం. ఇందాక ఆల్రెడీ రివీల్ చేసినట్టున్నాను, కానీ దేనికి వెళ్తున్నాం అనేది అక్కడికి వెళ్ళాక చెప్తాను. ప్లీజ్ స్కిప్ చేయకుండా చూడండి, ఫుల్గా చూడండి. వెనకాల వస్తున్నారు, ఆ వెలిగే లైటే మా మరిది గారు వాళ్ళు. దగ్గరకు వచ్చాక చూపిస్తాను. శివేది అందుకే లేట్ అయింది. ప్రాంక్ బాగుందా? ఎలా ఉంది మరిది గారు? హాయ్, హలో, అందరు ఎలా ఉన్నారు? అలాగే మనం కాకినాడ వెళ్ళడం జరిగింది కదా. కాకినాడ వెళ్ళిపోయాక అక్కడి నుంచి కొవ్వూరు దగ్గర నుంచి అమ్మవారి టెంపుల్ లోపలికి ఫస్ట్లో కొంచెం దారి మిస్ అయ్యాము. 3 కిలోమీటర్స్ ఫ్రంట్కి వెళ్ళాము. ఆ 3 కిలోమీటర్స్ ఫ్రంట్కి వెళ్ళాక కొంచెం మాకు చిన్న ఇబ్బందులు కూడా ఎదురయ్యాయి. ఎవరో 3 వ్యక్తులు బండి మీద కూడా చేశారు, కానీ అమ్మవారు చాలా సేఫ్గా తీసుకెళ్ళిపోయారు. ఇంతకీ అమ్మవారి పేరేంటి చెప్పలేదు కదా, ఏ ఆలయం కూడా చెప్పలేదు కదా. అది ఇప్పుడు మన ఇన్స్టాలో ట్రెండ్ అవుతుంది కదా, వారాహి అమ్మవారి టెంపుల్ కొవ్వూరు దగ్గర, కాకినాడ రూరల్. ఆ టెంపుల్కి వెళ్ళాము. సంగీతకి మా హస్బెండ్కి చాలా రోజుల నుంచి గుర్తు రావటం, సంగీతకి అయితే కళలో రావటం జరుగుతుంది. సరే మిస్ అయిపోతున్నాము, ఈసారి ఎలాగో వచ్చాం కదా దగ్గర, మండపేట దగ్గర దాకా అని బావగారు వెళ్దామని అడిగింది సంగీత. సరే నాకు అదే గుర్తు వస్తుంది వెళ్దామని చెప్పి ఆఫ్టర్నూన్ అనుకుని ఈవినింగ్ బయలుదేరిపోయాము. మేము అక్కడికి దగ్గరికి వెళ్ళినప్పటికీ 7 అయిపోయింది. ఇక్కడ బయలుదేరినప్పటికీ 5:30 అలా అయిపోయింది. కిడ్స్తో కదా, చిన్నపిల్లలతో కాబట్టి స్లోగా వెళ్ళాము. బాగానే జరిగింది జర్నీ. దగ్గరలో కొంచెం ఇబ్బందులు వచ్చినాయి, కానీ అమ్మవారు చాలా సేఫ్గా తీసుకెళ్లారు. దర్శనం కూడా చాలా బాగా జరిగింది. చాలా పవర్ఫుల్ టెంపుల్, అందరూ దర్శించుకోండి తెలియని వాళ్ళు ఉంటే. అలాగే వెళ్ళండి అందరూ. అనుకున్నది అనుకున్నట్టు జరుగుతుందని అక్కడ పెద్ద ప్రసిద్ధి.
చాలా పాజిటివ్గా అనిపించింది. వెళ్ళాక మనసు కూడా చాలా తేలిగ్గా అనిపించింది. ఏ కష్టాలన్నా తీరుతాయని అక్కడ నమ్మకం అందరికీ. అలాగే ప్రతి ఒక్కరు దర్శించుకోవాల్సింది. చాలా క్రౌడ్ ఉందంట. మార్నింగ్ మేము వెళ్ళిన రోజు కూడా చాలా మంచిది. పంచమి నవరాత్రులతో సమానమంట. మాకు తెలియదు, అక్కడికి వెళ్ళాక చెప్పారు లక్ష్మీ ప్రసన్న గారు. ఆవిడ చాలా బాగా మాట్లాడుతున్నారు. టెంపుల్ అయితే చాలా బాగా కట్టారు. అప్పటికే స్టార్ట్ చేసి 6 months అయిందంట టెంపుల్ కట్టి. తెలుసు కదా స్టోరీ, చాలా యూట్యూబ్లో ట్రెండ్ అవ్వింది. దగ్గరికి అయితే వెళ్ళిపోయాము ఫైనల్లీ. మేము అక్కడికి వెళ్ళినప్పటికీ ఇన్స్టాలో అమ్మవారిది పూజ లైవ్ ఇవ్వడం జరుగుతుంది. ఆ రోజు చాలా ప్రసిద్ధమైన రోజు అంట, అందుకని లైవ్ ఇచ్చారు కామెంట్స్లో అడగడం వల్ల. ఆయన చాలా బాగా అలంకరించారు. అక్కడ మేము ఆ రోజు వెళ్ళినప్పటికీ ఇన్స్టాగ్రామ్లో లైవ్ జరుగుతుంది. లైవ్లో కూడా సంగీత నేను కొంచెం లాస్ట్లో మాట్లాడడం జరిగింది. చూస్తాము అనుకుంటే ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లక్ష్మీ ప్రసన్న వారాహి పీఠం అని ఉంటుంది, అందులో చూడండి. లాస్ట్లో మాట్లాడాము. తన ఫీలింగ్ ఏంటి, సంగీతకి ఏం జరిగింది, నాకేం లేదు, జస్ట్ వీళ్ళందరూ వెళ్తున్నారని వెళ్ళాను. కానీ సంగీత మా హస్బెండ్ గారికి కొంచెం ఎప్పటి నుంచో అనుకుంటున్నారు వెళ్ళాలని చెప్పాను కదా స్టార్టింగ్లో. అదే ఫైనల్ అయితే ఇంటికి వచ్చేసాము. అదే మాట్లాడుతున్నాను, పక్కన సౌండ్ వస్తుందని కాపీరైట్ పడుతుందని నేను వాయిస్ రిమూవ్ చేసేసి నేను వాయిస్ ఓవర్ ఇవ్వడం జరుగుతుంది. ఇంటికి వచ్చేసాక కాసేపు రెస్ట్ తీసుకొని కొంచెం ఫ్యామిలీతో అదే కాసేపు కూర్చొని తర్వాత ఎలా జరిగింది ఏంటనేది మీతో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంతవరకు నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఉంటాను, బాయ్.